సార్, నిన్న ఏపీ పరిణామాలు, ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? అంటే అసెంబ్లీకి ఒక డెకరం ఉంటుందండి. అది ఒక పవిత్రమైన దేవాలయం కింద అభివర్ణించబడుతుంది. ప్రజా సమస్యల మీద చర్చ అన్నది ఎప్పుడైతే అది ఒక వేదికగా ఉంటుందో, ప్రజా సమస్యలు కాకుండా వ్యక్తిగత దోషములు, తర్వాత సందర్భం లేకుండా, సముచితం లేకుండా అన్నెసరీగా ఎవరు పడితే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఉన్నది. 17-18 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన ఒక కామినేని శ్రీనివాస్ నిలబడి అసలు వాట్ ఈస్ కన్సర్న్, అసలు సినిమా సంబంధించిన అవసరాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. అది ఏమైనా వేదిక అక్కడ? రెండోది దానికి కౌంటరిస్ట్ బాలకృష్ణ గారు. అసలు కామినేని శ్రీనివాస్కి ఏమైనా పూర్వపరాలు తెలుసా? లేకపోతే ఒక ప్రొడ్యూసర్ హోదాలోనో, లేకపోతే హీరో హోదాలోనో ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన హీరోల దగ్గర నుంచి ఏమైనా సారాంశం తెలుసా? ఆ పనికిమాల టపాసుబూతుల పేపర్లోనూ, పనికిమాల డపెల ఛానల్లో వచ్చిన వార్తలను పట్టుకుని అదేదో ఎలివేషన్ కోసం ప్రయత్నించినట్టుగా మాట్లాడితే ఎవరు మనల్ని పొందాడు? మొహం ఇడిచిన బాలకృష్ణ అని చెప్పాలి. దానికి ఏమన్నాడు? ఏంద్రబాయ్, మనం జనరల్గా అనుకుంటాం ఏంద్రబాయ్ నువ్వేమైనా చూసినా ఆడుండే అన్నట్టుగా ఆ కోణంలో బాలకృష్ణ మాట్లాడుతూ అతను గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా సంబోధించడం ఖచ్చితంగా సముచితం కాదు. రికార్డు తొలగించాలి, అది గ్యారంటీగా రికార్డులను తొలగించి మిగిలిన దాని మీద క్రెడెన్షియల్స్ మాట్లాడితే ఏంటి బాలకృష్ణ అనే వ్యక్తి ఆయన నిలబడి మాట్లాడింది ఏంటి? ఎవడరా గట్టిగా మాట్లాడింది అక్కడ అన్న కోణంలో మాట్లాడినట్టు. అంటే చిరంజీవి గారు గట్టిగా ఏం మాట్లాడలేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు పిలిచారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చారు. దాన్ని మీరు ఎగ్జాగరేట్ చేసి అనవసరం సదారం చేస్తున్నారన్న కోణంలోనే బాలకృష్ణ గారి ప్రతిస్పందన ఉంది. రెండోది, మొన్న ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఉప ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రాసెస్లో ఈ సినిమా వాళ్ళు ఎవడూ వెళ్ళలేదు. అందులో ఆయన పేరు 9వ పేరు రాసిన దానికి గట్టిగా కందులు దుర్గేష్కి ఇచ్చుకున్నాడు ఆయన. ఎవడరా లిస్ట్ తయారు చేసిందని. ఇది జరిగిన వాస్తవం. ఓవరాల్గా చూసుకుంటే లేనిది ఉన్నట్టు భ్రమింపజేసే ఒక ఈ తపేల ఛానళ్ళు, పేపర్లే చాలన్నట్టు కొంతమంది బట్రాయిల కింద అభివర్ణించవలసిన వాళ్ళు కూడా వాళ్ళ ఎలివేషన్స్ కోసం అనవసరమైన విషయాలు గౌరవ అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ఇది గమనించండి. దానికి నిలువెత్తిన దర్శనం నేను కామినేని శ్రీనివాస్. ఓకే, సందర్భం లేని అవసరం తీసుకొచ్చి అక్కడ ఎందుకు మాట్లాడాడు? మీరు పిలిస్తే రాలేదు. అట్లీస్ట్ ఆయన గౌరవం ఇచ్చాడు, గౌరవం లేదో. ఇప్పుడు ఏదైనా ఉంటాయి, మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం సార్ అని ముఖ్యమంత్రి గారికి వయసుతో సంబంధం లేకుండా ఒక విన్నపం వచ్చినప్పుడు ఎవడైనా ఇలాగే చెప్తాడు. దాన్ని పట్టుకుని ట్రోలింగ్లు చేస్తే నిన్న చిరంజీవి గారు రెస్పాండ్ అని చూశారు కదా, చక్కగా రెస్పాండ్ అయ్యాడు ఆయన. ఇప్పుడు హుందాతనం అన్నది ఎప్పుడైనా సరే అండి, మనిషికి తెచ్చుకుంటే రాదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అడాప్ట్ అయ్యి తనకి తాను అన్వయించుకుని చెప్పినప్పుడు వచ్చేదే హుందాతనం. అది నేను చిరంజీవి గారు ఎస్ క్రియేటెడ్ అ మార్క్ దేర్. అనవసరంగా దీన్ని ఎగ్జాగరేట్ చేయకుండా ఆయన నిలువరించడానికి ఖచ్చితంగా ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాడు. అంటే ఇప్పటికైనా మనం ఆ చర్చను అక్కడితో ఆపడం అన్నది చేయగలగాలి. వ్యక్తిగతంగా ఉదాహరణకు బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడిన దాని మీద అసెంబ్లీ చర్యలు తీసుకోవాలి. కానీ అక్కడ వ్యక్తిగత కక్షతో రగిలిపోయే రఘురామకృష్ణరాజు గారు అన్నారు, ఆయనకి ఇష్టమే. మీకు అర్థమవుతుంది. ఈ పదాలతో 5 సంవత్సరాలు తాసారం కాలక్షేపం చేసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ రంజింపజేసే కార్యక్రమం కాదు. అది సినిమా ఫంక్షన్ కాదు, పవిత్రమైన దేవాలయం, ఒక మసీదు, ఒక పవిత్రమైన చర్చితో సమానం. అది కుల మతాలకు అతీతంగా. అలాంటి వేదిక దగ్గర అసందర్భ పేలాపనలు సముచితం కాదు. అంచేత గౌరవ శాసనసభలో జరిగిన ఆ పనికిమాలిన మాటగా అభివర్ణిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నాం అని చెప్తే తర్వాత బాలకృష్ణ గారు చిరంజీవి గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారో ఎవరో, దాట్స్ హిస్ పర్సనల్ ఎజెండా. దట్స్ నాట్ మై బిజినెస్ అండ్ యువర్ బిజినెస్. విశ్వాసం అన్నది ఎవరికైనా మనిషికి ఉండాలి. ఆయన ఇంట్లో జరిగిన గలాబాకి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవర్తించిన తీరు, ఓకే, మెడికల్ కాలేజీ బిల్ సంబంధించింది బసవతారకం హాస్పిటల్ బిల్లులకి ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో అతను ప్రవర్తించిన తీరు, ఇవి మీకు వ్యక్తిగతంగా జరిగిన బెనిఫిట్. అయినా సరే నేను దూషిస్తా, నా అహంకారపూరిత ధోరణి ఇలాగే ఉంటుంది అనుకుంటే అది మీ విచక్షణగా వదలాలి తప్ప ఆ విచక్షణ రాహిత్యమైన చర్యని నేనైతే ఇంతకన్నా అభివర్ణించలేను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రికైనా, గౌరవ మాజీ ముఖ్యమంత్రికైనా ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన వాళ్ళు ఒక తండ్రితో సమానమైన స్థానం. అది ఒక తండ్రిని మనం విధంగా అభివర్ణిస్తున్నాం అంటేనే మన విజ్ఞత ఏంటి అన్నది మనకు తెలియాలి. ముఖ్యమంత్రి గారి మీద మీరు ఆ విధంగా ఆక్రోశం వెలిబుచ్చుకోవడానికి నిజంగా మీరు సంబోధించిన పదం అనుకుంటే మీకు బసవతారకం బిల్లులు ఇవ్వకపోయినా, లేదా వాళ్ళ నాన్నగారు ఆయనలో మీకు కనుక సముచిత న్యాయం జరగకపోయినా, మీకు రక్షణ అన్నది మీరు ఈ విధంగా ప్రవర్తించారంటే అది జస్ట్ లైక్ రఘురామకృష్ణరాజు గారి లాగా పర్సనల్ మెంజెంట్ తీర్చుకోవడానికి వచ్చారు అనుకుంటే నాకే అభ్యంతరం లేదు. కానీ మీకు
ఇది పొంది ఇన్ని మన్ననలు పొంది ఇన్ని ప్రాపకాలు తీసుకొని వాట్స్ యువర్ బిహేవియర్? ఇట్స్ టు బీ కాల్డ్ యాజ్ ఆడ్ బిహేవియర్. ఆడ్ బిహేవియర్ నీడ్ టు బి ఆడ్ మ్యాన్ అవుట్ అన్న కాన్సెప్ట్లోనే చూడాలి. చేత మిమ్మల్ని మేము బిహేవియరల్గా మిమ్మల్ని ఆడ్ మ్యాన్ అవుట్ చేసేంత స్థాయి మాది కాదు. కాబట్టి గౌరవ అసెంబ్లీలో మీరు ప్రవర్తించిన తీరుతెన్నులు మీ విజ్ఞతకి జేబుల్లో చేతులు పెట్టుకోవడం సముచితమా అన్నది ప్రశ్న. రెండోది, అసెంబ్లీలో నెత్తికి కళ్ళు వచ్చాయి అన్నదానికి ఈక్వలెంట్గా నెత్తి మీద కళ్ళజోడు పెట్టుకోవడం సముచితమా? మూడోది, మీరు మాట్లాడిన ఉచ్చరించిన ఆ పదం అసెంబ్లీ భాష కానప్పుడు ఏ కెపాసిటీతో మాట్లాడారు? గతంలో మీరు జనసేనకుల్ని అభివర్ణించిన విధానం, అలాగా అన్న పదం, నెక్స్ట్ వాళ్ళ స్థాయి, మాది, బ్రీడు, ఇవన్నీ బయట ఎలా ఏడిచినా నాకు అనవసరం, ఎందులో పడి సావండి బయట అయితే. కానీ అసెంబ్లీలో తీరు తెన్నులు కనుక సముచితంగా లేకపోతే, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు దుర్వినియోగపరచబడితే నాట్ టాలరబుల్. ఇది ప్రజల యొక్క ఆక్రమణ, గ్రహించండి. దీని మీద వైసీపీ నాయకులు స్పందిస్తున్నారు, ఘాటుగా స్పందిస్తున్నారు. పేరి నాని కానీ, అంబటి రాంబాబు కానీ. పేరి నాని అయితే అక్కడ ఉన్నారు, ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. చిరంజీవికి మర్యాద ఇచ్చారు, నాకు మర్యాద ఇవ్వలేనట్టు కూడా నిన్న అసెంబ్లీలో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మీకు జాగ్రత్తగా ఒక లాజిక్ ఒకటి ఉంది, మీరు గమనిస్తే. గతంలో సినిమా టికెట్లు ఆ దరిద్రం చెత్త చెదరంకి వచ్చి దిగజారి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఈ హీరోలు. వెళ్ళని వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ అండ్ బాలకృష్ణ. అప్పుడు మీకు ఇచ్చిన ఎలివేషన్స్, మీకు తీసుకున్న ఎలివేషన్స్ మర్చిపోకండి. రెండోది, కామినేని శ్రీనివాసం 17 సంవత్సరాలు మెడికల్కి ఎంబీబీఎస్ చదివిన వీరుడు, పొలిటికల్ సంబంధం లేని ప్రభాస్ అంట. కృష్ణరాజు గారు మాజీ ఎంపీ, గౌరవ డిప్యూటీ హోమ్ మినిస్టర్ చేసిన ఉదంతం లేదా? పొలిటికల్ ఫ్యామిలీ అన్నదానికి ప్రభాస్ గారు అంటే ఆయన రాజకీయాల్లో లేకపోవచ్చు, కానీ పొలిటికల్ ఫ్యామిలీ కింద అభివర్ణిస్తారు కదా. అవును. అలాగే మహేష్ బాబు గారికి సంబంధించిన విషయంకి వస్తే, గౌరవ కృష్ణ గారు నేను అత్యంత గౌరవించే హీరో, ఆయన మాజీ ఎంపీ కాంగ్రెస్లోంచి, రాజకీయ ఫ్యామిలీయే కదా. ఏమీ తెలియనప్పుడు మూసుకొని కూర్చోవడం ఉత్తమం. అసలు బీజేపీ వాళ్ళు గెలిపించినందుకు మేము లెంపలేసుకోవాలి. వాళ్ళ మొహానికి మళ్ళీ మైకిచ్చి మాట్లాడడం ఒకటి. నీ నియోజకవర్గంలో సమస్యలు లేవా? చిరంజీవికి అమర్యాద జరిగిపోయింది, నువ్వేమైనా ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీస్తావా? నీకేదే సంబంధం దాంట్లో? పానికి మన శాతం అంతా నెత్తికేసి తీసుకొచ్చి విలువైన గౌరవ అసెంబ్లీ సమయాన్ని వృధా చేసి ఈ తెపేలా బ్యాచ్గాల్ని ఆలోచించుకోమనండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఉన్న తలకాయ నొప్పులు చాలక ఇదేంటి ప్రజాబాహుళ్యాలు? మళ్ళీ చెప్తున్నా, నోరు తిన్నంగా లేనప్పుడు ప్రజలకు ఏం చేయాలో తెలుసు. దానికి లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ, గుడివాడలో నాని. ఇంకెంతకన్నా ఇంకేది కావాలా? మీరెవరు శిక్షించడానికి వీరులు చూర్లు కత్తులట్టుకుని యుద్ధాలకు వెళ్తారా? నేను ఓజీ సినిమా చూసి ఏమైనా ప్రభావితం అయిపోయారా? ఓ పక్క చదువు మీ శ్రద్ధలే, 17 ఏళ్ళు చదివారు ఎంబీబీఎస్, వీళ్ళకి పెద్ద రాజకీయాలు ఒకటి. మళ్ళీ తెలుగుదేశం లేకపోతే దిక్కు దివానం కూడా ఉండదు. లేదు, చూడండి, శుభ్రంగా ఉన్న దగ్గర అనవసరమైనదే కదా. అసలు బాలకృష్ణ ఈ రోజు దాకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఏమైనా మాట్లాడిన ఉదంతాలే రేరెస్ట్, ఎల్లవే రేరు, అదంతా పక్క తీద్దాం. అనవసరమైన విషయాలు మాట్లాడితే అట్లీస్ట్ ఆయన రెస్పాండ్ అయింది చాలా బాగుంది. ఆ పదం ఒక్కటి అనవసరంగా మాట్లాడాడు తప్ప తోలు తీసినట్టే లెక్క. అసలుకి ఏడు తెలిసిన మాడుతున్నావు, ఏమని మాడుతున్నావు, ఎవడ్రా గట్టి మాడిందన్న కోణంలోనే ఇచ్చుకున్నాడు. ఇది గమనించండి. ఓకే, ఇది గమనించండి, అంతకన్నా ఇంకేం.